నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నేను ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి వేరే మీటింగ్ ఉంటే పోయినాను. మీరు లేరు ఇక్కడ? నేను లేను. అయితే ఒక సాయి ఈశ్వర్ అనేటువంటి ఒక అబ్బాయి, సాయి ఈశ్వరాచారి ఆఫీస్కి వచ్చిందంట. ఆఫీస్కి వచ్చి వస్తూనే నా ఫోటోని చూసి నా ఫోటోకి దండం పెట్టినాడు. దండం పెట్టి అన్న కాళ్ళు మొక్కిపోదామని వచ్చిన, ఎవరు కాపాడారు ఈ బీసీలను, ఇంకా అందరు మోసం చేసిరు, అన్ననే రక్షించాలి, ఈ ఉద్యమం ఎన్ని రోజులు ఇంకా ఎట్లా జరుగుతుంది, ఎన్ని తరాలుగా ఇది మనకు అన్యాయం జరుగుతుంది, మనకు కూడా కొన్ని హక్కులు ఉండాలి కదా అని మాట్లాడితే, పొద్దున రండి బ్రదర్, అన్నయ్య లేడు బయటికి వెళ్ళిను, మీరు పొద్దున రండి మాట్లాడదురు అని చెప్పని అన్నాడు. సరే అని చెప్పి, కాదన్నా ఇది నేను మరో అమరుడుగా ఉంటా అన్నా అని చెప్పి శ్రీకాంతాచారికి అట్లా జరిగింది అంటే, చాలా వస్తారు కదా ఇక వచ్చినప్పుడు మా వాళ్ళు ఇక ఎందుకు అవన్నీ ఎందుకు బ్రదర్, మీరు లేరు కూడా, పొద్దున రాపోండి అని చెప్తే పాపం అబ్బాయి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిండు. పోతూ జై బీసీ, జై తెలంగాణ, జై తీన్మార్మల్ అని పోయి బయటికి పోయి ఆ రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు.